ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది విద్యావంతులు డాక్టర్లకు కానీ టీచర్లకు కానీ కాంపౌండర్లకు కానీ ఏ విద్యారంగంలో అయినా సరే పాస్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ లేక ఏజ్ బార్ అయిపోయి దిక్కుమాలుగా అడుక్కు తింటున్న వాళ్ళు, పీజీ డిగ్రీలు తీసుకున్న వాళ్ళు, గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్న వాళ్ళు, ఇంట్లో బీరవాలో కాగితాలు చిత్తి కాగితాలాగా పనికి వచ్చి పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి. వాళ్ళ సంగతి ఏంటి? ఏదో పని ఇవ్వండి. అందరికీ 10,000, 1,00,000 రూపాయలు, 50,000, 25,000 ఇమ్మంటారా? 15,000 ఇవ్వండి. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని పోస్టులు ఖాళీగా ఎన్ని ఉన్నాయో మొత్తం అందరికీ తెలుసు. ఎగ్జామ్ రాసిన అందరికీ తెలుసు. 10 పోస్టులకి భర్తీ చేశారా చేయలేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏ వాలంటీర్కి ఎవరికి ఇచ్చారు? వాలంటీర్లు కొత్త వాళ్ళకి ఇచ్చారా లేకపోతే సరే వార్డు వాలంటీర్లకు ఇచ్చారు? మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను సమాధానం చెప్పనివ్వండి. ఒక వార్డు వాలంటీర్లకు ఇచ్చారు మీరు. ఆ వార్డు వాలంటీర్ ఎక్కడి నుంచి వచ్చాడు? నిరుద్యోగం నుంచి వచ్చాడా? వేరే షోరూంలో పని చేసుకుంటా వచ్చాడా? నేను ప్రూఫ్ చేస్తా. అందరూ షోరూముల్లో నుంచి వేరే వేరే జాబుల్లో నుంచి వచ్చిన వాళ్ళే. 100కి 99% నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరు వస్తే చెప్పండి, నేను డేరు ఉన్నా పోయినా డేరుగా మాట్లాడతాను. నేను ఫ్రెష్గా వచ్చిన 10 మంది అండి. 100లో 90 మంది ఏ షోరూంలో నుంచి వచ్చారో మొత్తం నాకు డేటా ఉంది. ఇమ్మంటే నేను ఇస్తా. ఉన్నా పోయినా పర్వాలా సార్. ఆల్రెడీ ఒక చోట జీవనోపాధి పొందేవాడిని తీసుకొచ్చి ఇంకో చోట గవర్నమెంట్ సెక్టార్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక చోట జీవనోపాధి ఎక్కడా పొందనటువంటి వాడిని తీసుకొచ్చి గవర్నమెంట్ సెక్టార్లో మీరు పైసా ఇవ్వండి, జీతం పైసా ఇవ్వండి. 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు ఇమ్మంటలా నేను. వాడికి జీవనోపాధి కల్పించండి. వాడు పని చేస్తాడు. సోమరపోతులను చెయ్యొద్దు మమ్మల్ని. మాకు పని కల్పించండి. ఏదో ఏ పని అయినా సరే 100 రూపాయలు ఇవ్వండి రోజుకి. మేము చేయనన్నామా? ఒకప్పుడు పనికి ఉపాధి పథకం ఉంది. ఇవాళ ఏమైంది? అది 235 రోజులు పని చేయించేవాడు. ఇవాళ ఏమైంది? అది గత 5 సంవత్సరాల సంగతి వదిలేండి. ఇప్పుడు పని చేస్తున్నారు. మాకు ఏదో దొరుకుతుంది. 30 రూపాయలతో రోజు గడిపేస్తున్నాం. బతుకుతున్నాం. బతకాలని బతుకుతున్నాం అంతే. మనుషుల్లాగా బతకట్లా. బతకాలని బతుకుతున్నాం అంతవరకే. మనిషిలాగైతే బతకట్లా. 100లో 99 మంది ఇక్కడ ఉంది కాబట్టి బతుకుతున్నారు రోడ్డు మీద డేరుగా. ఏ పని ఉంది చెప్పండి మాకు, నేను వచ్చి చేస్తా. 10,000 ఉండి నాకు నెలకి. నాకు ఇంక్రిమెంట్స్ వద్దు, హెచ్ఎల్ వద్దు, టీఎల్ వద్దు. నేను ప్రభుత్వాన్ని ఇమ్మలేదే. ప్రభుత్వాన్ని ఇమ్మన్నానా? పని అడిగా నేను. ఏదన్నా చెప్పండి. మేము కనీసం 1,00,000 మంది ఉన్నాం. ఏజ్ బార్లు అయిపోయిన వాళ్ళం. మేము నిర్మోహటం లేకుండా సిగ్గుడు చేసి గోచి పెట్టి పని చేస్తాం. ఫేక్ అది. రియల్గా నువ్వు ఇస్తావా? నువ్వు చూపిస్తావా? 1,00,000 మంది వస్తాం. ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళం. డిగ్రీ హోల్డర్లు ఉన్నాం. ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నాం. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆర్ఎంపీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది రమ్మంటారు చెప్పండి? పారామెడికల్ చదివి రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నాం. వర్క్ కావాలి. వర్క్ కావాలి. ఎట్టించిస్తారు? ఏదైనా ఇవ్వండి. 10,000 ఇవ్వండి నెలకు ఉద్యోగం. ఇంట్లో ఇద్దరికి ఇవ్వండి. మేము కాదన్నాం. ఒకటికే 40,000, 1,00,000 రూపాయలు హౌస్ ఎలివెన్స్, టీఎల్, పిఎల్ ఇవన్నీ ఎందుకండి? ఒక మనిషికి 60,000 అవసరమా? ఇంట్లో 6గురు కూర్చొని తింటున్నారు. 4గురికి పని ఇవ్వండి. 40,000 జీతం. వర్క్ సాగిద్ది, జీవనోపాధి కలిసిద్ది, జీడిపి పెరిగిద్ది, ఎకనామికల్ గ్రోత్ వచ్చిద్ది. ఒక మనిషి 40,000 సంపాదిస్తే కుటుంబంలో 6గురు ఖర్చు పెడతారు. ఎవరికైనా ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి? ఆడొక్కడ 60,000 సంపాదించేవాడు మనశాంతిగా ఉన్నాడు? ఎవడైనా ఉన్నాడా? 10,000 సంపాదించేవాడు మనశాంతిగా రాత్రికి వాళ్ళు పడుకుంటున్నాడు. ఎందుకు పడుకుంటున్నాడు? ఆ రోజు కడుపు నిండి రేపు ఉంటే ఉంటాం, పోతే పోతా ఉన్నాడు. 40,000 సంపాదించేవాడు ఏం చేస్తున్నాడు? ఈ డబ్బు ఎవరు దింకెళ్తాడు అర్థం కాక నిద్ర బాటల. 40,000 జీతం ఏం ఉపయోగం వాడికి? 10,000 జీతం ఏమన్నా? నిరుద్యోగిని. ఉద్యోగం లేదు, పని లేదు. నా బాధ చెప్పా నేను. ఎవడో బాధ చెప్పలే. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గుండేసుకొని చెప్పండి. రోడ్డు మీద ప్రతి ఒక్కటి చెప్తా నేను. ఈ ప్రభుత్వం అంటలా. ఈ ప్రభుత్వం రాకముందున్నా ఏ ప్రభుత్వం అన్నా రాజ్యాంగ రంగంలో నేను గురించి మాట్లాడలా. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు 100 చెప్తారు, 1000 చేయలేరు, 10 చేస్తారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎకనామికల్ అంటే ఏ రాజకీయవేత్త అయినా సరే హామీ ఇచ్చాడంటే అది నెరవేర్చాలంటే ఒకటి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు అమ్మాలి, లేదంటే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చన్నా చెయ్యాలి. పని ఆర్థిక రంగంలో అభివృద్ధి లేనిది ఎవరు చేయలేడు. ఏ రాజకీయవేత్తను కూడా మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చి పెట్టరు. ఎప్పుడో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం నాటి రాజకీయం అయితే ఉన్న ఆస్తులు అమ్మేసేవాళ్ళు. ఇవాళ ఎవరు ఆస్తులు అమ్మరు. సరే, ఓవరాల్గా 6 నెలల కూటమి పరిపాలన మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ? నేనైతే 3 పూట్ల అన్నం తింటున్నా. కూటమి పేరు చెప్పుకొని పని లేదు, ఆదాయం లేదు.
ఏం చేయమంటారు చెప్పండి? మీరు అడగాలి. అదే నేను అడిగింది ఇప్పుడు దాకా మిమ్మల్ని, నాతో పాటు కలిపి అడిగి అందరినీ. నాకు ఒక్కడి గురించి అడగలేదుగా. 1,00,000 మందికి ఇవ్వండి. 175 నియోజకవర్గాలు ఉన్నాయండి. 175 నియోజకవర్గాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో బెల్లు కొట్టేవాడు పోస్ట్ కానించి హెడ్ మాస్టర్ వరకు పోస్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయా? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఎందుకు రావట్లేదు? ప్రైవేట్ సెక్టర్కి అంటే బస్సులు ఎందుకు ఉన్నాయి? అంతమంది స్టాఫ్ ఎందుకు ఉంటున్నారు? బీఈడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇంతవరకు పోస్టులు ఎందుకు వెళ్ళలేదు? మీరు ఎగ్జామ్స్ దిద్దారా? 2 మార్కుల కట్ ఆఫ్లు ఎందుకు పెడుతున్నారు? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే రిజర్వేషన్ అనేది తీసేయండి. అందరికీ ఒకటే మార్కులు పెట్టండి. వీళ్ళకి ఒక మార్కు, వాళ్ళకి ఒక మార్కు. ఫర్ సపోజ్ ఒక మాట చెప్తానండి. నేను ఒక బండి కొన్నా, 2 మెకానిక్లు ఒకే కాలేజీలో చేరారు. ఒక మెకానిక్ ఏమో 15 మార్కులతో ఆడు గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు, ఇంకోటి 98 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు 98 మార్కులతో ఫెయిల్ అయిన వాడి దగ్గరికి నేను రిపేర్కి బండి తీసుకెళ్తే వాడు కరెక్ట్గా చేస్తాడు. 15 మార్కులతో పాస్ అయిన వాడు బండి కరెక్ట్గా రిపేర్ చేస్తాడా? మరి ఆ బండి తీసుకెళ్తే నేను రోడ్డు మీద తోలితే ఎంతమందికి ప్రాణాలు పోవడానికి నేను కారణం అవుతా? ఆ 15 మార్కులతో గోల్డ్ మెడలిస్ట్ తెచ్చుకున్నాడు కారణం అవుతాడు? చెప్పండి. 98 మార్కులు తెచ్చుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. వాడు బయట మెకానిక్ పనికిరాడని గవర్నమెంట్ ప్రకారం స్టాంప్ వేశారు. 15 మార్కులతో వాడు గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. వాడు బైక్ మెకానిక్, నా బండి రిపేర్ వచ్చింది, వాడి దగ్గరికి నేను బండి తీసుకెళ్ళా, వాడు రిపేర్ చేస్తాడు, వెళ్ళంగానే ఊడిపోద్ది. దారిలో ఎంతమంది ప్రాణాలు పోతాయి? అది ఎక్కడ ఫాల్ట్ వచ్చింది? నాలెడ్జ్ ఉండాలి, వాడి బుర్రలో ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, వాడి సబ్జెక్ట్ ఉండాలి. విద్యావంతులను ఏరండి ఆనిముత్యాలు ఉన్నారు, ఎంతోమంది ఆనిముత్యాలు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఫారెన్ వెళ్ళి సాఫ్ట్వేర్స్లో ఉన్నారు. మన ఇండియా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఇండియా వాళ్ళని ఇండియాకి వచ్చామని చెప్పండి, అమెరికా జీడిపి ఎంత పెరిగిద్దా పడిపోయిద్దా? మన జీడిపి ఎందుకు పెరగట్లేదు? వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఇక్కడ కావాల్సిన సబ్సిడీ కావాలి, వాళ్ళు గ్రోత్ అవుతానికి సబ్సిడీ తీసుకున్నారు, కోటాలో చదువుకున్నారు, వెళ్ళిపోయారు. డాక్టర్లు ఉన్నారు, ఒక్కొక్కరు ప్రైవేట్గా చదువుకోమని ఎంత సబ్సిడీ వస్తుంది వాళ్ళకి? ఇక్కడ లోకల్లో ఉండి సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలాగున్నాయి, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సర్వీసులు ఎలాగ ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సర్వీసులు అన్నీ ప్రతిదీ ఉన్నాయా? కానీ ప్రైవేట్ హాస్పిటల్లో దొరుకుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీతో చదువుకున్నటువంటి డాక్టర్ ప్రైవేట్గా ఒక హాస్పిటల్ పెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీలు ఒక నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓట్లు వేస్తే ఎన్నుకున్నటువంటి ఒక ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దాంట్లో ఫెసిలిటీస్ లేకపోతే బయటికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది? చెప్పండి. తప్పైతే లేపేయండి, పెద్ద విషయం ఏముంది? రాజకీయం ఇదంతా మామూలు. ఏ టీవీలో అయినా నిజానికి నిక్కర్చి అడిగినండి లేపేయడం తెల్లారే బాటికి. అడిగినోడిని ఎవడన్నా లేపుతాడు, అది పెద్ద విషయం ఏముంది? అది రాజకీయంలో టీవీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, రాజకీయవేత్తలకి తెలుసు, స్టేషన్ వాళ్ళకి తెలుసు.